ప్లీజ్ చెప్పమ్మా. నాకు ఈ బొమ్మ హాస్పిటల్లో దొరికింది అంకుల్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఇంకోసారి చూడండి, గుర్తుపడతారేమో. సావిత్రి అక్కడుంటే ఇక్కడుందంటావేంటి? ఏసే గారు ఫోన్ చేసి చెప్పారు కదా. పద. లేదు, సావిత్రే. సావిత్రి, సావిత్రి. ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంటే ఇలా పడేసి ఏం చేస్తున్నారండి? ఎవరో ఏంటో తెలియకుండా ఏం చేయమంటారండి? ట్రీట్మెంట్ కు డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బు కోసం మనిషి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఎంత కావాలంటే అంత ఇస్తాను. చనిపోయిన మనిషి ప్రాణాలు తిరిగి పోసేయగలరా? సత్య కూల్. దేవుడి పక్కన మిమ్మల్ని ఉంచింది ప్రాణం పోస్తారని, తీస్తారని కాదు. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే బాయ్స్, సార్ పేషెంట్ ని వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అన్ని టెస్టులు వెంటనే చేయాలి. గో. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్. సావిత్రికి ట్రీట్మెంట్ చేస్తుంది మీరేనా? అవును. ఎనీ ప్రాబ్లం? అవును. నేను చెప్పింది అర్థమైందనుకుంటారా?
బ్లాంక్ చెక్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఓకేనా? దాని ఒంటికైన గాయాలు కనిపించాయి కానీ నా గుండెకైన గాయాలు కనిపించలేదా? దానికోసం నీ కళ్ళు ఏడుస్తున్నాయి, నీ మనసు బాధపడుతుంది. అవి నా గురించి ఎందుకు ఆలోచించవు సత్య? పేషెంట్ని వార్డుకి షిఫ్ట్ చేయండి. డాక్టర్ గారు, సావిత్రికి ఎలా ఉంది? పైకి పెద్దగా గాయాలు కనిపించకపోయినా చాలా సివియర్గా ఇంజురీస్ అయ్యాయి. నడవడం కూడా కష్టం కావచ్చు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, అలా అనొద్దు. తను నడవాలి, తను ఎప్పటిలాగే మళ్ళీ నవ్వుతూ ఉండాలి. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అవసరమైతే నాకున్న ఆస్తి మొత్తం అమ్మేస్తాను. ప్లీజ్ డాక్టర్, తనని మాత్రం మామూలు మనిషి చేయండి డాక్టర్. ఏదో ఒక చేసి నడిపించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, డాక్టర్ డూ సంథింగ్. మా ప్రయత్నం మేము చేస్తాం సార్. ఫర్దర్గా మేమిచ్చే ట్రీట్మెంట్కి ఆమె తగినట్టుగా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే గానీ మేమేం చేయలేం. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్, తను నడవాలి డాక్టర్, ఎలాగైనా నడవాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఏదో ఒక చేయండి డాక్టర్ ప్లీజ్. డాక్టర్ డూ సంథింగ్ డాక్టర్, తను ఎలాగైనా నడవాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్ డూ సంథింగ్ డాక్టర్. ప్లీజ్ ఏదో ఒక చేయండి డాక్టర్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. డోంట్ వరీ, వీ డూ అవర్ లెవెల్ బెస్ట్. డాక్టర్, తనని నేను చూడొచ్చా? చూడొచ్చు, కానీ ఇప్పుడే వార్డులోకి షిఫ్ట్ చేస్తున్నాం. తను స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. తన్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి. సావిత్రి,
భారీగా వచ్చిన 10 రోజులకే నువ్వు నాకొద్దు అన్న దాని గురించి బాధపడుతున్నావు కానీ నువ్వే ప్రాణం, నువ్వే జీవితం అనుకుంటున్నా నా ప్రేమ నీకెందుకు అర్థం కావడం లేదు? దాని చెక్క బొమ్మను గుర్తుపట్టావు గాని నా మనసులో ప్రేమని గుర్తుపట్టలేకపోతున్నావు కదూ? సత్య, నేను కొన్ని చూడలేను, ఎక్కువసేపు చూసి భరించలేను. చూడలేనివి చూస్తూ ఉండటం కన్నా వెళ్ళిపోవటం మంచిది కదా. మళ్ళీ కలుద్దాం. పాపం సావిత్రిని అలా చూడలేక వెళ్ళిపోతున్నట్టుంది. పసరులతావి నిషీధి మౌనం నీ ప్రేమగానం పౌర్ణమిరే పొగమంచు అడవి ఒంటరిగా వెళ్ళే నీ తోటి పయనము ఇవి మాత్రం చాలు ఇవి మాత్రమే నాకింకా చాలు నువ్వు మాత్రమే ఇవి మాత్రం చాలు ఇవి మాత్రమే నాకింకా చాలు నువ్వు మాత్రమే పచ్చని తోట పసరుల తావి నిషీధి మౌనం నీ ప్రేమగానం హలో మావయ్య గారు. ఏం బాబు బాగున్నారా? బాగున్నాం మావయ్య. జర్నీలో మీరేం ఇబ్బంది పడలేదుగా? అదేం లేదు, ప్రశాంతంగా వచ్చేసాం.
క్షేమంగా చేరావని చెప్పడానికే వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను. అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుంది, తీయట్లేదు. ఎందుకని? అంటే తను పడుకొని ఫోన్ చూస్తుండదు మామయ్య గారు. ఇంకా పడుకోనుందా? ఏం బాబు, ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? అయ్యో అదేం లేదు, క్యాజువల్గా పడుకునుందంతే. అవునా? అవును మామయ్య గారు. ప్రయాణంలో వస్తున్నంతసేపు మీ గురించి మాట్లాడుకోవడమే సరిపోయింది. ఆడపిల్లకి మంచి భర్త దొరికితే ఆ అమ్మాయే కాదు, తన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందంటానికి మేమే ఉదాహరణ. మీరెప్పుడూ అలాగే సంతోషంగా ఉండాలి బాబు. బాబు, చెప్పండి మామయ్య గారు. ఏం బాబు గొంతు అదోలా ఉంది? అదేం లేదు మామయ్య గారు. సరే బాబు, పనిలో ఉన్నట్టున్నా. అమ్మాయిని అడిగానని చెప్పు, మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే మామయ్య గారు. ఏమైంది నాకు? స్పృహలోకి వచ్చారా? ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళంతా నొప్పిగా ఉంది. మరి తగిలింది చిన్న దెబ్బ. మీ అదృష్టం బాగుండి మళ్ళీ ఈ లోకం చూశారు. నేనిక్కడికి ఎలా వచ్చాను? రోడ్డు పక్కన గాయాలతో పడుంటే ఎవరో మహానుభావుడు తీసుకొచ్చాడు. అంటే మా వాళ్ళెవరూ రాలేదా? రాకపోవడమేంటి? సమయానికి మీ ఆయన వచ్చారు కాబట్టే నువ్వు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డావు. నిన్న పరిస్థితుల్లో చూసి మీ ఆయన ఎంత అల్లాడిపోయాడో తెలుసా? ప్రతి భర్తకి తన భార్య అంటే ప్రేమ ఉంటుంది, కానీ నీ భర్తకి నువ్వంటే ప్రాణం. హాస్పిటల్లో నువ్వు ఎవరో ఏంటో తెలియక పెద్దవాళ్ళ అనుమతి లేకుండా నీకు ట్రీట్మెంట్ చేయడం కుదరకపోవడంతో నిన్న పక్కన పడేస్తుంటే ఎలా తెలిసిందో ఏమో, సరిగ్గా అప్పుడే వచ్చారు. థియేటర్లో నీకు ఆపరేషన్ జరుగుతుంటే బయట పసిపిల్లల్లా ఏడుస్తూ కూర్చున్నాడు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అలాంటి భర్త దొరకడు. ఆపరేషన్కి డబ్బులు అవసరమవుతాయని భార్యల్ని హాస్పిటల్లో వదిలేసే భర్తల్ని చూశాం. ఆడపిల్ల పుట్టింది అనగానే అదేదో నేరం చేసినట్లు బాలింతల మీద చేయి చేసుకునే రాక్షసుల్ని చూశాం. నా భార్యని మామూలు మనిషిని చేయండి, నా ఆస్తి మొత్తం కావాలన్నా రాసిస్తానన్న భర్తని నీ భర్తనే చూశాను.
నీ ఒంటికి గాయమైతే అతని కళ్ళల్లో రక్తం కారింది. అలాంటి మంచి మనిషిని భర్తగా పొందిన నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాత్రంతా నీ పక్కనే కంటి మీద కునుకు లేకుండా కూర్చొని తెల్లవారగానే నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్లారు. దేవుడు గుళ్ళోనే ఉంటాడని మీ ఆయన గుడిదాకా వెళ్లారు. అవసరం లేదండి, దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీ భర్త రూపంలో. అందుకేనేమో తొందరగా కోలుకోగలిగారు. సారీ మేడం. ఊర్మిళ ఇక్కడ దక్కదు అన్న పదం నా జీవితంలో లేదు, రాదు. హాస్పిటల్ బెడ్ మీదే దాన్నల వదిలేసి వచ్చేలా చేస్తాను చూడు.